ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు ప్రియులరా, రక్షణ సువార్తలో భాగంగా మనం దేవుని రాజ్యమును గురించి అనేకమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. అందులో రక్షించబడిన వారు అంటే బాప్తిస్మం ద్వారా దేవుని రాజ్య పౌరులైనటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ, దేవుని రాజ్య పౌరులు అంటే రోమా సామ్రాజ్య పౌరుల కంటే గొప్పవాళ్ళు, అంత సులభంగా రోమా రాజ్య పౌరసత్వం కలిగినటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోకూడదు, వాళ్ళని శిక్షించటం జరగకూడదు, వాళ్ళని మరణానికి గురి చేయకూడదు, చాలా జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేయాలి అన్నటువంటి విషయం. దాని విలువ గుర్తెలిగి ఆ పౌరసత్వం లేనటువంటి వారు సైతం బహు ద్రవ్యమిచ్చైనా సరే ఆ పౌరసత్వాన్ని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు అన్న విషయాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. రోమా సామ్రాజ్య పౌరుడిగా పౌలు గారు తన హక్కును ఏ రీతిగా మరి వినియోగించుకున్నారో, ఆ విధంగా తను శిక్ష నుంచి ఏ రీతిగా తప్పించుకున్నాడో అన్నటువంటి విషయాన్ని కూడా నేర్చుకున్నాం. తదుపరి స్త్రీలు కరిన వారిలో బాప్తిస్సు యోహాను గారు గొప్పవారు, వారికంటే పరలోక రాజ్యంలో అల్పులైన వారు గొప్పవారు అని చెప్పబడింది. ఈ పరలోక రాజ్యంలో అల్పులైన వారు అనగా నూతనముగా రక్షణ పొందినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం మనం నేర్చుకోవటం జరిగింది. ఇలా రోమా రాజ్య పౌరుల కంటే దేవుని రాజ్య పౌరులు గొప్పవాళ్ళని, స్త్రీలు కరిన వారిలో బాప్తిస్సు యోహాను గారు గొప్పవాళ్ళైతే ఆయన కంటే గొప్పవాళ్ళుగా రక్షణ పొందిన వారు ఉంటున్నారు అని మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నాం గత కాలంలో. నేడు మనం నేర్చుకుని పోయే పాఠం ఏంటంటే, అసలు ఎందుకు మనం రోమా రాజ్య పౌరుల కంటే గొప్పవాళ్ళం, రక్షించబడిన వాళ్ళు, బాప్తిస్సు యోహాను గారి కంటే ఎలా గొప్పవాళ్ళం అయ్యాం మనం? అసలు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది ఆ గొప్పతనం మనకి, ఏమిటా గొప్పతనం అన్నటువంటి విషయం మనకు తెలియాలి. ఎందుకనంటే ఎప్పుడైనా మనం బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ ఉన్నప్పుడు, దిశ దశ లేకుండా మనం ముందుకు పోతున్నప్పుడు కొందరు పెద్దలు ఏం చేస్తారంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల విలువని చెప్తారు, మన వంశం గురించినటువంటి గొప్పతనాన్ని చెప్తారు, మన తండ్రి గురించి చెప్తారు, మన ఊరు గురించి చెప్తారు. ఎప్పుడైతే ఆ గొప్పతనాన్ని గురించి చెప్తారో అప్పుడు అమ్మో, నేను ఇంత గొప్పవాడినా, మా నాన్నగారు అంత గొప్పవాడా, మా కుటుంబం అంత గొప్పదా, మా ఊరు ఇలా ఎంత శ్రేష్టమైందా, ఓకే నేను కూడా మరి దీనిని బట్టి విలువైన వాడినే, విలువైన దానినే, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అది, నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా విలువైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని వాళ్ళు పురుకొల్పబడ్డానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి బాగా అర్థం కావటానికి, సాధ్యమైనంత వరకు టీచర్ల పిల్లలు ఎలా చదువుతారు? బాగా చదువుతారు. టీచర్ల పిల్లలు బాగా చదవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చక్కగా చదవకపోతే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటారండి? టీచర్ బిడ్డవయ్యి ఉండి నువ్వేంటి ఇలా ఉన్నావు అని అంటారు.
కదా. నేను స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు నా తర్వాత నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళు చక్కగా చదవకపోతే టీచర్లే జ్ఞాపకం చేసేవాళ్ళు. ఏమనంటే, మీ అన్న స్కూల్ ఫస్ట్ వచ్చినవాడు, మీరేంట్రా ఎట్లా చదువుతున్నారు అని టీచర్లే వాళ్ళకి జ్ఞాపకం చేసేవాళ్ళు. అంటే ఆ ఫ్యామిలీలో నుంచి నువ్వు వచ్చావు, రేపు నా పిల్లలు చక్కగా చదవకపోయినా మిగతా వాళ్ళు ఎవరైనా కూడా జ్ఞాపకం చేస్తారు, టీచర్ కడుపును ముట్టినటువంటి వాళ్ళు మీరు ఎంత బాగా చదవాలి. అంటే ఏదో ఒక విలువ ఉండి, అది లేకపోతే, ఏ బ్యాక్గ్రౌండో లేకపోతే అంత విలువ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్, ఎందుకు వచ్చింది ఆ విలువ? ఇది తెలియకుండా భక్తి జీవితంలో కొనసాగుతూ ఉంటేనండి దాన్ని మనం కాపాడుకోలేము. ఎందుకనంటే దేన్నైనా మనం అపురూపంగా ఎప్పుడు చూసుకుంటామంటే దానికి ఉన్న విలువని బట్టి. ఉదాహరణకి మనం ఇమిటేషన్ జ్యువెలరీ అని వాడతాం కదండి. ఇమిటేషన్ జ్యువెలరీ అంటే మీకు ఐడియా ఉంది కదా, రోల్డ్ గోల్డ్ నగలని. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కూడా, హారం లాంటివి, నెక్లెస్ లాంటివి అవి కొంటూ ఉంటారు కదండి మార్కెట్లో. అవి ఎంత ఉంటాయి? మహా అంటే ఎంత ఉంటుందండి? ఒక నెక్లెస్ ఉందనుకోండి, రోల్డ్ గోల్డ్ నెక్లెస్, 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా. ఈ 1 గ్రామ్ గోల్డ్ అనేది ఒక నెక్లెస్ ఉందనుకోండి, ఎంత పడచ్చండి మహా అంటే? ఎవరు తీసుకోలేదు, ఎవరు వాడలేదండి. 1000 రూపాయలు అట్లా పడతాయి. మహా అంటే ఒక 1000 రూపాయలు అవుతాయి, లేదా 2000 మహా అంటే గట్టిగా, అంతేనా? ఇప్పుడు ఈ రోల్డ్ గోల్డ్ చైన్ వేసుకొని వెళ్తున్నారు రోడ్డు మీద, 1 గ్రామ్ గోల్డ్ చైన్ వేసుకొని పోతున్నారు. ఎవడో ఒకడు చైన్ లాక్కొని పోయాడు. ఫీల్ అవుతాం మనం ఏమన్నా? లేదు ఫీల్ అవ్వండి. ఏం బాధపడము, ఏం ఫీల్ అవ్వము. ఎందుకనంటే అది 1 గ్రామ్ గోల్డ్ కదా. సరే, అదే ప్యూర్ గోల్డ్ తో చేసింది పట్టుకుపోయాడు అనుకోండి, ఏమైపోతాం? చాలా బాధపడతాం అయ్యారు. ఎందుకు అంత వచ్చింది తేడా? అది హారమే, ఇది హారమే కదా, అది నెక్లెస్, ఇది నెక్లెస్ కదా, అది చైన్, ఇది చైనే కదా అని అంటే ఏమంటారు దానికి? అది విలువైంది. అంటే ప్యూర్ గోల్డ్ తో ఏదైతే కొని ఉంటామో, దాన్ని గోల్డ్ను కొని ఉంటామో, దానికి మనం వెల ఇచ్చి, లక్షల రూపాయలు వెల ఇచ్చి కొన్నాం, అందుకు అది విలువైంది అయింది. కాబట్టి ఆ విలువైన దాన్ని మనం ఎలా చూసుకోవాలనుకుంటాం? ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వాటిని ఉంటుంది, ప్యూర్ గోల్డ్ తో తయారు చేసిన వాటిని చూసుకునే విధానం ఎలా ఉంటుంది? రెండు ఒకటి రాక చూస్తామా? లేదు ఎక్కడ పడితే అక్కడ 1 గ్రామ్ గోల్డ్ దాన్ని పడేస్తాం మనం. బాగా గమనించి చూడండి, 1 గ్రామ్ గోల్డ్ వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, పెద్దగా దాన్ని ఆలోచన చేయం. ఎవరన్నా ఒకవేళ ఏంటి ఈ చైన్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం అంటే కూడా అప్పుడు చెప్తాం, ఏమంటాం? అది గుమ్మా గోల్డ్ లేదు, అది రోల్డ్ గోల్డ్, అది 1 గ్రామ్ గోల్డ్లే అని చెప్తాం. అదే ప్యూర్ గోల్డ్ తో తయారు చేసింది పొరపాటును కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయము. అంటే మనము దేన్నైనా విలువైన దానిగా ఎప్పుడు చూస్తాము, అపురూపంగా ఎప్పుడు చూస్తాము, జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటాము, జాగ్రత్తగా ఎందుకు కాపాడుకోవాలనుకుంటామంటే దానికి ఉన్న విలువను బట్టి. ఇప్పుడు కీప్యాడ్ మొబైల్ ఉంది. కీప్యాడ్ మొబైల్ అంటే మీకు ఐడియా ఉంది కదండి, చిన్నది, ఓన్లీ ఫోన్లు చేసుకోవడానికి, ఫోన్ కాల్స్ రావడానికి మాత్రమే వాడతారు కదా కీప్యాడ్ మొబైల్.
అదొకటి. తర్వాత ఇప్పుడు మనకు యాపిల్ మొబైల్స్ ఉంటాయి. యాపిల్ మొబైలు, ఆండ్రాయిడ్ మొబైల్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఎలా చూసుకుంటాం, ఆ కీప్యాడ్ మొబైల్ ఎలా చూసుకుంటాం? కీప్యాడ్ కీప్యాడ్ మొబైల్ ని అసలు సరిగ్గా చూసుకోము, దాన్ని పెద్దగా ఆలోచన చేయము. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం, ఎలా పెడితే అలా వాడేస్తాం, పడేస్తాం కదా. అసలు దానికి మీద కన్సర్నే ఉండదు మనకి. కానీ ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఏదైతే ఉందో, యాపిల్ మొబైల్ ఏదైతే ఉందో, అంత ఈజీగా వాటిని ఆ కీప్యాడ్ మొబైల్ చూసినట్టు చూడం. ఎందుకు? డిఫరెన్స్ ఏంటి అంటే, అది కూడా మనం దానిని కొనుక్కొనుటకు పెట్టిన విలువను బట్టే అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా మనం గమనిస్తే, దానికి ఎంతైతే వెలబెట్టుంటామో ఆ పెట్టిన వెలను బట్టి దానికి విలువ. ఇప్పుడు ఎందుకు రక్షించబడిన వారు విలువైన వారని చెప్పబడింది? రోమా సామ్రాజ్య పౌరసత్వం లేకపోతే బహుద్రవ్యం ఇచ్చి కొనుక్కోగలరు. ఎందుకంటే దాని వాల్యూ అలాంటిది. దాని వాల్యూ అలాంటిది. ఈరోజు బంగారాన్ని తులం ఎంత ఉందండి? ఎవరికైనా ఐడియా ఉందా? తులం బంగారం దాదాపు నాకు తెలిసి 1,30,000 రూపాయలు ఉన్నట్టుంది. అంతేనా? ఇంకేమైనా పెరగడం తరగడం జరిగిందండి? ఎవరికైనా ఐడియా ఉందా? అంతే ఉందినా. 1,30,000 రూపాయలైనా ఒక తులం బంగారం ఎందుకు కొనుక్కుంటున్నాం? దాని వాల్యూ అలాంటిది. ఎప్పుడెప్పుడు చెప్తూ ఉంటారు చాలా మంది, ఇది భూములు కొనడం కంటే వేటిని కొనడం కంటే, నేను ఇప్పుడు కాలేజీలో పార్ట్నర్షిప్ తీసుకున్నాం. దాంట్లో పార్ట్నర్షిప్ కోసం ఇంత అమౌంట్ మనం పెట్టుబడిగా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో గోల్డ్ ఉన్నది, తీసుకెళ్లి కుదవ పెట్టేస్తే బ్యాంకులో విత్ ఇన్ మినిట్స్ లో డబ్బులు వచ్చేసింది. అదే ఒక ల్యాండ్ ను మనం అమ్మాలి చేయాలంటే దాని విలువ అంత సులభంగా అంత రాదు. ఎందుకంటే ఏదో కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి అని లోకంలో సామెత ఒకటి ఉంది. కనుక విలువైనటువంటిది ఉంటే అది ఎప్పటికైనా సొమ్ము అవడానికి అవకాశం ఉంటుంది. అది దాని వాల్యూ అలాంటిది, దాని క్రేజ్ అలాంటిది. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అసలు మనం పొందుకున్న రక్షణ అన్న దాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. రక్షణను ఇంత గొప్ప రక్షణ అని అన్నాడు కదా, ఇంత గొప్ప రక్షణ అని చెప్తే అది ఎంత గొప్పదో మనకు తెలియదు, ఎలా గొప్పదో తెలియదు కాబట్టే ఈరోజు రక్షణ పొందినటువంటి వాళ్ళు ఆ రక్షించబడిన జీవితాన్ని కాపాడుకోవాలన్న స్పృహ లేదు. దాన్ని ఏ విధంగా ఇంకనూ విలువ పెంచుకోవాలన్నటువంటి ఆలోచన లేదు. రక్షణ పాత్రను చేతబూని రక్షణను కాపాడుకోవాలని తెలియదు. పౌలు గారు అంటారు ఒక మాట, మనకు అందరూ తెలుసు. తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమన్నాడండి ఆయన? ఒక చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. చూడండి, విశ్వాసాన్ని ఏం చేయాలంట? కాపాడుకోవాలా. ఏమండి, దేనండి మనం కాపాడుకునేది? దేనిని కాపాడుకుంటామంటే విలువైన వాటిని కాపాడుకుంటాం. ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకుంటే దానికి ఏం వేస్తామండి? దానిపైన కవర్ వేస్తాం. స్క్రీన్ గార్డ్ అనేది ఒకటి ఉంటుంది, చూసారా? టెంపర్ గ్లాస్ వేస్తాం. వెనక పౌచ్ లాంటిది కవర్ అని పెట్టేసుకుంటాం. ఇన్నెందుకు అంటే అది విలువైంది, కాపాడుకోవాలి అని. విశ్వాసం కాపాడుకోలేండి, ఆరోగ్యం కాపాడుకోవాలని తెలుసు,
సంబంధాలను కాపాడుకోవాలని తెలుసు, అందం కాపాడుకోవాలని తెలుసు, ఆస్తి కాపాడుకోవాలని అంటారు. విశ్వాసం కాపాడుకోవటం ఏంటండి? అంత విలువైనదని వాళ్ళు గ్రహించారు గనుకనే శ్వాస ఆగిపోతున్న విశ్వాసాన్ని కోల్పోలేదు వాళ్ళు. ఈరోజు మనం భక్తి జీవితం అనేది మన జీవితంలో కుదిరితే ఒక భాగంగా పడేస్తాము భక్తి జీవితానికి కొంత సమయము, లేకపోతే లేదు, అంతే కదా. అంతకు మించి ఏం చేస్తాం? దాన్ని ఎందుకు పట్టించుకుంటాం? ఎందుకు అలా దాన్ని లైట్ గా తీసుకుంటున్నాం? సిల్లీగా ఎందుకు తీసుకుంటున్నాం? దాని మీద ఎందుకు అంత గురి లేదు? దాని మీద ఎందుకు అంత శ్రద్ధ లేదు అంటే ఆ రక్షణ మనకు ఎలా వచ్చిందో తెలియదు. ఆ విశ్వాస జీవితం మనకు ఏ రీతిగా వచ్చిందో మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు మీ సొత్తు కాదు. ఎందుకు కాదు? ఎలా కాదు అంటే ఆయన అంటాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. ఒకసారి చూద్దాం మాటని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి అమ్మా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వాళ్ళమా? విలువ పెట్టి కొనబడిన వాళ్ళమా? ఏం విలువ? ఎంత విలువ? అది మనకు తెలియాలి. తెలిస్తే మనం ఎంత విలువైన వాళ్ళమో అర్థమవుద్ది. ఒరే, ఇంత విలువ పెట్టి కొంటే మనం దానికి తగ్గట్టుగా ఉన్నామా? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం, 1,00,000 రూపాయలు పెట్టి కొన్నానన్నా ఈ మొబైల్ని, ఊరికి హ్యాంగ్ అయిపోతుంది. అసలు అతని పర్ఫార్మెన్స్ చక్కగా లేదు, యాప్లు సరిగ్గా పని చేయట్లేదు, కెమెరా క్వాలిటీగా లేదు, వాయిస్ క్వాలిటీగా రావట్లేదు. అదే ఏం బాగాలేదన్నా, ఊరికి డబ్బు పెట్టి వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది అని అంటాం. అంటే విలువైన దానిగా మనం ఇంత డబ్బు పోసి కొంటున్నామంటే దాని పర్ఫార్మెన్స్ బాగుండాలి. అది ఇచ్చే విలువలు, అది ఇచ్చే సర్వీసెస్, సేవలు బాగుండాలి. ఈరోజు మన సేవలు అంతంత మాత్రమే ఉండడానికి కారణం మనల్ని విమోచించడానికి ఎంత విలువ పోయబడిందో మనకు తెలియకపోవటం. దేంతో మనం కొనబడ్డాం? విలువ పెట్టి కొనబడ్డా అని చెప్తారే, ఏమిటా విలువ? దేనితో కొనబడ్డామని అంటే, ఒకనాడు ఒక మనిషిని ఒక యజమాని బానిసత్వం నుంచి విడిపించి మన సొంతం చేసుకోవాలంటే వెండితో కొనేవాళ్ళు, వెండిచ్చి వాళ్ళని విడిపించుకునేవాళ్ళు. అంటే వన్స్ ఆ వెండితో కొంటే ఇంకా అతడు మన సొత్తు. జీవించినంత కాలం, బ్రతికినంత కాలం ఎవరైతే అతన్ని కొన్నారో, కొన్న వ్యక్తి యజమానుడు. ఆ యజమానుడు చెప్పినట్లు జీవిత కాలం బ్రతకాలి. ఆ సిస్టమ్ ఉండేది ఓల్డ్ టెస్టమెంట్ లో. ఒకసారి మీరు చూస్తే సున్నతి గురించి మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ ఓ మాట చెప్తాడు, నాయన ఈ సున్నత్ అనేది ఎవరెవరు చేసుకోవాలి అని మాట్లాడుతూ చెప్తూ ఏమంటున్నాడంటే, ఒకసారి ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆదికాండము 17వ అధ్యాయము 13వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నీ వెండితో కొనబడిన వాడు అంటే వెండితో ఏం చేస్తున్నాం మనం అంటే, వ్యక్తుల్ని కొందరి స్వాధీనములో నుంచి
కొందరి బానిసత్వంలో నుంచి కొంటున్నాం. అందుకే వెండిని ఏమంటారంటే విమోచనకు గుర్తు అంటారు. వెండి విమోచనకు గుర్తు. అంత శ్రేష్టమైనది వెండి. మీకు విషయం చెప్పాలి, ఫ్యూచర్లో అట బంగారము కంటే విలువగా మారిపోద్దట వెండి. చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి, మీరు గమనించండి మధ్యకాలం. అలా పోటాపోటీగా ఉంటున్నాయి వెండి బంగారాలు అనేవి. బైబిల్లో నాణ్యాలు అనేటువంటి వాటిని కూడా వేశారు. అంటే కరెన్సీ కోసం, ఈ ద్రవ్యంగా ఉపయోగించుకోవటం కోసం కూడా నాణ్యాలు. ఏం నాణ్యాలు? వెండి నాణ్యాలు, బంగారు నాణ్యాలు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు ప్రియమైనది అని కూడా మాట్లాడతాడు కదా కీర్తనాకారుడు. అలా నాణ్యాలను కూడా అచ్చు వేయటానికి వాటిని వాడేవారు. అలా ఎన్నో రీతులుగా వెండి విమోచించటానికి వాడేవాళ్ళు. ఒక దేశ కరెన్సీగా వాడేటటువంటి వాళ్ళు. ఇదంతా మనకు తెలుసు. ఈవెన్ యేసు ప్రభుల వారిని కూడా ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? 30 వెండి నాణాలకు దేవునికి అప్పగించాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడు. ఎందుకనంటే ఒక బానిసకు అంత ఇవ్వాలటండి. ఒక బానిసను కొనుక్కోవాలంటే 30 వెండి నాణాల కంటే ఎక్కువ పెట్టకూడదట. అంటే యేసుప్రభుని వారిని ఎలా అమ్మడం జరిగింది? యోసేపు బానిసగా అమ్మబడిను అని చెప్పబడినట్టు ఒక బానిసలా భావించి అమ్మేసేయడం జరిగింది. వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. కాబట్టి నువ్వు అమ్మేశావు, మేము కొనుక్కున్నాం కాబట్టి ఇంకా మీ వాడి మీద నీకు ఎటువంటి అధికారం, హక్కు లేదు, మేము ఏమైనా చేసుకోవచ్చు. అది అందుకే ఇప్పుడు మీరు వెండి నాణాలు ఇచ్చినందుకే కదా నా ప్రభువుని ఈ విధంగా మీరు చిత్రహింసలుగా చేస్తున్నది, ఆ మరణానికి గురి చేస్తున్నది. నీ వెండి నాణాలు నీకు పడేస్తాం అంటే ఆయన్ని విడిపించండి, నాకు వద్దు ఇది అని ఏ విధంగానైతే వాళ్ళు సొంతం చేసుకోవడానికి వెండి ఇచ్చారో, ఇప్పుడు వాళ్ళ స్వాధీనంలో ఉన్న ప్రభువు తిరిగి తెచ్చుకోవడానికి కూడా ఆ వెండిని రిటర్న్ చేయాలి. అలా ఒక వ్యక్తిని ఒక బానిసత్వం నుంచి విమోచించటానికి వెండి అనే దాన్ని వాడేవాళ్ళు, బంగారాన్ని వాడేవాళ్ళు. దీనిని పురస్కరించుకొని అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతూ మంచి మాట చెప్తారు. చూద్దాం. మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళు అన్నారు కదా, ఏంటి ఆ విలువ అని అంటే ఒక్కసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. 18-19 వచనాలు. మేము పరిశుద్ధ పర్వతముల మీద. అక్క 2వ పత్రిక చదువుతున్నారు అక్క మీరు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును నగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును. చాలమ్మా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఉందండి. ఏమిటది అంటే, మీరు పితృపారంపర్యాచారాలతో ఉన్నటువంటి పరిస్థితి. అంటే అర్థం ఏంటి అంటే, పెద్దలు ఒక నియమం ఏర్పాటు చేస్తారు. పితృపారంపర్యాచారం అంటే ఏమో అనుకోకండి, పెద్దలు ఏర్పరిచినటువంటి నియమాలు ఉన్నాయి చూసారా. ఆ నియమాలు ఏంటి అంటే, ఒక వ్యక్తిని విమోచించాలి అంటే, విడిపించాలంటే ఒక బానిసత్వం నుంచి ఇదిగో ఇంత వెండిని ప్రతిగా చెల్లించాలి, ఇంత బంగారాన్ని చెల్లించి అతన్ని విడిపించుకోవచ్చు అనేటటువంటి ఆ నియమాలు ఉండేవి.
అలాంటి నియమాలతో, అంటే వెండితోనూ బంగారముతోనూ మనం విడిపించబడలేదు. ఇంతకు విడిపించబడ్డం అంటే ఎవరి బానిసత్వంలో ఉన్నాం మనం? ఎవరి బానిసత్వంలో ఉన్నాం? అపవాది యొక్క బానిసత్వం. సాతాను బానిసత్వం. ఇంకా మన క్లారిటీగా ఉందండి, బైబిల్లోనే ఉంది. సరే, మన పాపముల చేతను అపరాధముల చేత సత్యకారమై ఉండగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును. అంటే విడిపించేది ఎక్కడి నుంచి? పాపముల నుండి. అంటే బానిసత్వం, ఎవరి బానిసత్వం కింద ఉన్నాం అంటే పాప బానిసత్వం కింద ఉన్నాం. ఈ ప్రపంచంలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది బ్రిటిష్ బానిసత్వం చాలా ప్రమాదకరమైంది అని కదా. ఇంకొందరు మాట్లాడుతూ మన ఐగుప్తు బానిసత్వం చాలా ప్రమాదకరమైంది. ఏంటి, ఏ బానిసత్వం ప్రమాదకరమైంది చెప్పండి, మీకు తెలుసు? బానిసత్వమే ప్రమాదం. ఎందుకు చెప్పండి? బ్రిటిష్ బానిసత్వం కంటే ఐగుప్తు బానిసత్వమే ఎందుకు ప్రమాదకరమైంది? ఎలా ప్రమాదకరమైంది? అంటే మనకు ముందు చెప్పండి అక్క, మాట్లాడండి. వాళ్ళు కఠినంగా ప్రవర్తించే వాళ్ళు వీళ్ళ పట్ల, వీళ్ళైతే పనికి తగ్గ జీతం ఇచ్చేవాళ్ళు. ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. అంటే మనకు ఈ బానిసత్వపు తీవ్రత కూడా అర్థం కావాలి. ఒక చోట నుంచి విడిపించబడ్డామనంటే వామ్మో అది ఎంత ప్రమాదకరమైంది అనేటటువంటి విషయం తెలిస్తే విడిపించబడ్డం ఎంత శ్రేష్టమైందో మనకు అర్థం అవుతుంది. అందుకే ఆ ప్రయత్నమే చేస్తున్నాను నేను. ఇంకా చెప్పండి అక్క. ఒక పోలిక చెప్పారు, బ్రిటిష్ బానిసత్వం కంటే ఐగుప్తు బానిసత్వము చాలా ప్రమాదకరమైంది అని చెప్పటానికి ఏంటి, ఎలా చెప్పగలం? ఏ కారణాలను బట్టి చెప్పగలం? మనకి ఇది అర్థమైతే ఐగుప్తు బానిసత్వం కంటే పాప బానిసత్వం ఇంకెంత ప్రమాదకరమైందో మనం అర్థం చేసుకోవాలి. అంత ప్రమాదకరమైన దాని నుంచి విమోచిస్తే మనం ఎంత విలువైన వారుగా ఉండాలో మనకు అర్థమవుతుంది. అందుకే ఈ ప్రయత్నం వెళ్తున్నాం. ఒక పోలిక చెప్పారు అక్క. వాళ్ళు పనికి తగినటువంటి వేతనం ఇవ్వరు ఐగుప్తు బానిసత్వంలో, వీళ్ళు పనికి తగిన వేతనం ఇస్తారు బ్రిటిష్ బానిసత్వం అని ఒక పోలిక చెప్పారు. మంచి మంచి విషయం అది. ఇంకా వారు వందనాలు అన్న. వారు వెట్టి పనులు చేయించుకునేవారు కాదన్నా. ఇటు గడ్డి ఇవ్వం మేము, మీరే తెచ్చుకోండి చెయ్యండి అనేసి. అవునమ్మా, వెట్టి పనులు చేయించుకోవడంలో కూడా మనకు బ్రిటిష్ సామ్రాజ్యం, బ్రిటిష్ బానిసత్వం కంటే ఐగుప్తు బానిసత్వం చాలా ప్రమాదకరమైంది. ఇంకా ఈ పోలికలు మనకు ఇవన్నీ మనకు బాగా అర్థం అవ్వాలండి. ఇవి తెలిస్తేనే మనకు, ఎప్పటికీ నేను చెప్తున్నాను గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది రక్షణను నిర్లక్ష్యం చేయడానికి, దాన్ని శ్రేష్టమైన దానిగా భావించకపోవటానికి, అటెన్షన్ పే చేయకపోవటానికి, దాన్ని సీరియస్ గా కాపాడుకోలేకపోవటానికి కారణం దాని విలువ తెలియకపోవటమే కారణం. 100% అదే కారణం. విలువ తెలియాలంటే ముందు ఇక్కడ ఇవన్నీ మనకు అర్థం కావాలి. బ్రిటిష్ బానిసత్వం కంటే ఐగుప్తు బానిసత్వం బహుభయంకరమైనది. ఎలా అంటే ఒక వెట్టి పనుల విషయం కావచ్చు, పనికి తగిన వేతనము ఇచ్చేది ఇవ్వకపోవడం అనేదే కాదండి. ఎంత ప్రమాదకరమైందంటే బైబిల్లో ఐగుప్తు బానిసత్వాన్ని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటారండి, ఇనుప కొలిమి అన్నాడు. ఐగుప్తు బానిసత్వము ఇనుప కొలిమి అండి. ఇనుప కొలిమి ఎలా ఉంటది, ఐడియా ఉంది ఎవరికన్నా? వేడి ఎప్పుడు కాంటా ఉంటుంది, ఎప్పుడు అది ఆ వేడి అనేది తగ్గదు, రాజబెడుతూనే ఉంటది. అంటే
ఎప్పుడు కష్టం అనేది ఉంటుంది. ఇంకోటి ఐగుప్తు బానిసత్వాన్ని గురించి దేవుడు చెప్తూ దాసుల గృహము అన్నాడు. దాసుల గృహము అన్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఏ బానిసత్వంలో ఈ రూల్ ఉందండి? మగ పిల్లవాడు పుడితే కాన్పు పీటల మీదే చంపేయండి అన్న రూలు బ్రిటిష్ బానిసత్వంలో ఉందా? లేదన్నా. అంటే ఈ ఫస్ట్ మనకి ఎలా అది ప్రమాదకరమైంది, ఐగుప్తు బానిసత్వం ఎంత ప్రమాదకరమైంది అనేది చెప్పాలి అంటే ఫస్ట్ ఇవి స్ట్రైక్ అవ్వాలి మనకి. కేవలం మనం ఈ కూలి దగ్గర, వెట్టి పనుల దగ్గర మాత్రమే కాదు, ఇంకా సీరియస్నెస్కి వెళ్ళాలి కదా. సరే, ఆ స్టెప్ అయిపోయింది. అంటే కానుపీటల మీదే మగపిల్లోడు పుడితే చంపేయండి అన్న భయంకరమైనటువంటి అమానవీయమైనటువంటి చర్యలతో కూడిన బానిసత్వం ప్రపంచ చరిత్రలో మనం ఎక్కడ చూడం, ఒక్క ఐగుప్తు బానిసత్వంలో చూస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఒకవేళ కాన్పు పీటల మీద చంపలేకపోయిన పరిస్థితి ఉండుంటే మగపిల్లల్ని, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాడు? మగపిల్లవాళ్ళు కాన్పుపీటల మీద వాళ్ళు మంత్రసాలను చంపేయలేదు కదండి. చంపేయకపోతే మగపిల్లలు, హెబ్రీల మగపిల్లలు పుడుతూ ఉంటే దాన్ని నివారించడానికి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నాడండి ఫరో రాజు? మీరు నిర్గమకాండం ఏం చదవలేదు, అయితే చదివింది మర్చిపోయారు. ఆ పిల్లవాళ్ళని ఎక్కడైతే మగపిల్లలు ఉన్నారో వాళ్ళు కన్నపడినట్టు నైలు నదిలో పడేయండి అని ఆజ్ఞించాడు. అంటే కానుప పీటల మీద నుంచి తప్పించుకున్నటువంటి వాడిని ఏం చేయాలి? నిర్దాక్షిణ్యంగా నదిలో పడేసి చంపేయాలి. ఇప్పుడు చెప్పండి, ఏ బానిసత్వం ప్రమాదకరమైంది? ఐగుప్తు బానిసత్వం ప్రమాదకరమైంది. దేవుడు గుడారాల పండుగ అనేది ఎందుకు ఏర్పాటు చేశాడు అనుకుంటున్నారు? పర్ణశాలల పండుగ అనేది ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నాడు? ఆ పండుగలు కావచ్చు, పస్కా పండుగ కావచ్చు, ఈ పండుగలన్నీ దేవుడి విమోచనను గుర్తు చేసుకునేటటువంటి పండుగలు. మనం ఎటువంటి బానిసత్వంలో ఉన్నాం, ఇప్పుడు ఎంత స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాము, అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్. దేవుడు విమోచించిన విమోచన ఎంత గొప్పదంటే, మన పాత్ర లేకపోవచ్చు దేవుడు విమోచించిన దాంట్లో, ఊరకే నిలిచి పొందుకొని ఉండొచ్చు, కానీ అది ఊరకే వచ్చింది కాదు. ఊరకే దేవుడు ఆ విధంగా ఏ ప్రయత్నం లేకుండానే, ఏ రిస్క్ లేకుండానే కాదు, నా బాహుబలము చేత, చాచిన చేతుల చేత మిమ్మల్ని విమోచిస్తున్నాను, బహుబలముతో మీరు వస్తారు అంటే అంత బలము వాడందే వాడు ఒడిచిపెట్టే పరిస్థితి కాదు అని. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఐగుప్తు బానిసత్వము కంటే ప్రమాదకరమైనది ఏంటంటే పాప బానిసత్వం. వన్స్ దానిలోనికి ఎంటర్ అయితే బయటపడ్డం అంత సులభమైన విషయం కానే కాదు. పాపం అనగానే ఏదో అనుకోకండి, రెండు విషయాలు ఎప్పుడు కూడా మర్చిపోకండి. పాపం అంటే ఏంటంటే ఆజ్ఞాతిక్రమం పాపం అని మాత్రమే తెలుసు, కానీ ఇంకోటి కూడా ఉంది, మేలైనది చేయనెరిగి అలాగు చేయవానికి పాపం కలుగును. అంటే చెయ్యకూడనివి చేయకుండా ఉండాలి, చెయ్యవలసినవి చేస్తూ ఉండాలి. ఈ రెండు కష్టమే తెలుసా మనకి. చేయకూడని వాటిని చేయొద్దు అనే పరిస్థితి మన మనసుకు చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నోరు జారకూడదు, మంచిది కాదు, అది దేవుడు చెప్పలేదు, నిబంధనలో లేదు, అది అదుపులో పెట్టుకోవాలి అని ఎన్నోసార్లు అనుకుంటాం మనం. కానీ అదుపులో ఉంటుంది అది? ఏమండి? ఉన్న పాటను ఒక మాట తూలేస్తాం.
అంటే ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనుకొని ఉండలేకపోతాం. లేదు ఇలా ఉండాలి, నేను మంచిగా ఉండాలి, మంచి చేయాలి, మంచి మాట్లాడాలి, మంచి ఆలోచించాలి అనేటువంటి ఆలోచనగా మనిషిలో మంచినే చూడాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ చూడలేం. ఎంత ప్రయత్నం చేస్తున్నా నా వల్ల కావట్లేదు అని చెప్తూ ఉంటారే, అది పాపానికి ఉన్న పవర్. పాపపు ప్రభుత్వం అనేటటువంటిది చాలా ఐగుప్తు బానిసత్వం కంటే ప్రమాదకరమైంది. అది ఎప్పుడు ఏ మాట చెప్తుంది తెలుసా మనకి? ఒక తీయని మాట. పాపము నుంచి మనకు వినబడే విషయం ఏంటో తెలుసండి? ఈ ఒక్కసారే, ఇదే చివర, ఇంకా వద్దు. ఎన్నిసార్లు అనుకుంటాం చెప్పండి? ఇట్లా మీరే చెప్పండి. అనేక మార్లు అనుకుంటా. ఎందుకు? ఇప్పుడు December 31 వస్తుంది కదా, అప్పుడు కూడా ఇదే డైలాగ్ చెప్తాం దేవుడికి. ఏమని? దేవా ఈ ఒక్కసారికి క్షమించేసేవని ఎన్నిసార్లు అయిపోయి ఉంటుంది అది? ఎట్లాగా ఆలోచన చేయండి. పాపం కవ్విస్తుంది, భ్రమపరుస్తుంది. పాపము వలన కలుగు భ్రమ అన్నాడు దేవుడు. అది పాపములా అనిపించదు, దాని దగ్గరికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, అంతనే ఉండిపోవాలి అని అనిపిస్తుంది. అది అడిక్షన్. దాని నుంచి విమోచించబడాలంటే ఇంకా ఏకంగా క్రీస్తు రక్తమే రావాల్సి వచ్చింది. ఏమండి, రక్తంతో కొనటం అంటే, యేసుప్రభు రక్తం మనం కాసేపు ప్రక్కన పెడదాం, మన రక్తం దగ్గరికి వద్దాం. బాగా ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు మోటార్ బైక్స్ అంటే, మనకు బైకులు ఉన్నాయి కదండి. మోటార్ బైక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయండి? మినిమం ₹1,00,000 నుండి 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయి, అలా ఉన్నాయి కదా. ఓకే, ఒకవేళ మోటార్ బైక్ 1,00,000 2 లక్షలు కాకుండా ₹1,00,000 బదులు 1 లీటర్ రక్తం, మీ రక్తమే ఇస్తేనే మీకు బైక్ ఇస్తాం అన్నారు అనుకోండి. లేదు, 1 తులం బంగారం కావాలా, మీ రక్తమే 1 లీటర్ రక్తం ఇస్తే మీకు తులం బంగారం ఇస్తాం అన్నారు అనుకో. లేదు, మీకు సొంత ఇల్లు కావాలా, 5 లీటర్ల రక్తం ఇచ్చేసేయాలి, అట్లా ఇస్తేనే ఇవి ఇస్తాం అన్నారు అనుకోండి. ఎవరిస్తారు మీలో? నీకంటే ప్రాణం ముఖ్యం కదనా, ఎవరు ఏ దానికి ఇష్టపడరు. అంటే ఒక దానిని కొనడానికి రక్తం ఇచ్చి కొను అంటే అంత సులభంగా ఎవరు సులభంగా కాదు, అసలు రారు ముందుకి. అంతవరకు ఎందుకండి? ఇప్పుడు రక్తదానం నేను అడుగుతున్నాను, ఒకసారి ఫ్రాంక్ గా చెప్పండి. సహోదరులు కానీ సహోదరిమణులు కానీ లైన్ లో ఉన్నటువంటి రక్తదానం ఎన్నిసార్లు చేశారు? వందనాలన్నా, నేను చేయలేదు కానీ మా చిన్న కుమారుడు నూతన్ బాబు చేశాడన్న, 3 times చేశాడన్న. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు రవి 2-3 సార్లు ఇచ్చినాను. వెరీ గుడ్ అక్క. ఇప్పుడు మీరు గమనించండి, మనకు తెలియని విషయం ఏంటంటే, చాలా మంది ముఖ్యంగా సహోదరిమణులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు రక్తం ఇవ్వాలని మనసే ఉండదు. ఎందుకు చెప్పమంటారా? అదొక అపోహ అండి, అది కూడా ఒక అపోహ. ఏమో అపోహ అంటే, నెల ఈ పీరియడ్స్ లోనే రక్తం పోతుంది కదా, మిమ్మల్ని రక్తం ఇవ్వటం ఏంటి అనే భావన ఉంటది ఆడబిడ్డలకి. మీకు తెలియని విషయం ఏంటంటే, ఏమండి, 45 రోజుల్లో ఇచ్చిన రక్తం కొత్త రక్తం వస్తుందట. 1.5 నెలలోపే ఎంత ఇచ్చామో
అంత కొత్తది వస్తుందట రక్తం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కదా, కొత్త రక్తం రావాలి, కొత్త రక్తం రావాలి అంటారు. యువ రక్తం అనేది చాలా శక్తి ఉంటుందటండి కొత్త రక్తాన్ని. ఆడబిడ్డలు దేవుడిచ్చిన వరం అండి అది. చాలా మంది అనుకుంటారు కానీ దేవుడు మాకు ఈ శాపంలాగా ఇచ్చేసాడు అది ఇది అనుకుంటారు కానీ కాదండి. అసలు ఆ రక్తం పోయి చెడు రక్తం అదంతా ఆ ఋతుస్రావంలో జరిగి వెళ్ళిపోయేటటువంటి రక్తం అది చెడు రక్తం అండి. అది ఆ చెడు రక్తం పోయి కొత్త రక్తం ప్రతి నెల పొందుకుంటారు ఆడబిడ్డలు. ఎందుకంటే ఎన్ని పనులు చేయాలండి. దేవుడు ఊరికే ఇవ్వలేదండి ఆ పరిస్థితి, ఆడబిడ్డలకి ఇవ్వలేదు ఊరికే. నా బిడ్డలు ఇద్దరు కూడా కొంచెం ఎర్లీ ఏజ్ లోనే వీళ్ళు చేతికొచ్చే సమయానికి మా ఆవిడ చాలా బాధపడింది. దేవుడు ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నాడు పిల్లలకి? చిన్న బిడ్డలు వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఏమి అర్థం అవుతుంది అసలు ఈ టైంలో ఏంటి అని చాలా బాధపడింది. ఆ బాధపడిన తర్వాత నేను ఆలోచన చేశాను దీని గురించి. ఏంటి దేవా నాయన ఎందుకు ఇచ్చావు అని అంటే, ఆ శారం విషయంలో మనం గమనిస్తే ఆమెకు బలము ఉడిగినది అని రాయి. అంటే మనం ముట్లయ్యాయని అంటాం చూసారా, అంటే ఋతుస్రావం ఆగిపోయింది అంటారే, ఆ ఋతుస్రావం ఆగిపోయిన దాన్ని బలము ఉడిగిన దానను అంటారు. అంటే బలం ఎక్కడుంది? బలం ఎక్కడుంది? అంతవరకు ఎందుకండి. ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో ఆ తర్వాత ఉన్నటువంటి ఆడబిడ్డల్ని చూడండి మీరు కావాలంటే, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయండి. ఆరోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి ఆగిపోయిన తర్వాత, అవి ఉన్నప్పుడు రావండి. కాబట్టి మా ఆడబిడ్డలు కూడా రక్తదానం చేయొచ్చు. 12 గ్రాములు పైన ఉంటే చాలు రక్తదానం చేయటానికి. దాని గురించి ఎవరు ఏ సంకోచం పెట్టుకోకండి, భయాలు అసలు పెట్టుకోకండి. మన ప్రభువే ప్రాణమే ఇవ్వడానికి వచ్చాడు. అందుకే రక్తదానం చేయటం అనేటటువంటి దాన్ని అంత సులభంగా ముందుకు రారండి. ఎందుకంటే రక్తం అంటే మనకు చాలా చాలా విలువైంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఒక షార్ప్ వస్తువులతో కట్ చేసేటప్పుడు, మాంస ముక్కలను కూరగాయలను కట్ చేసేటప్పుడు పొరపాటున తెగిపోయింది అనుకోండి, వేలు దిగింది, రక్తం కారుతుంది, ఫస్ట్ ఏం చేస్తాం? వేలు దిగినప్పుడు రక్తం కారుతుంటే మొదటిగా ఏం చేస్తామండి? నోట్లో పెట్టుకుంటాం. నోట్లో ఎందుకు పెట్టుకుంటారు తెలుసా? ఆ బ్లడ్ పోకూడదండి. నా రక్తం సుక్క కూడా బయటికి పోకూడదు, నాలోకే పోవాలి అది. రక్తం అంటే అంత విలువైందండి. మీకు విషయం చెప్పంటారండి, షుగర్ టెస్ట్ చేసుకునే దానికి కూడా మనం బ్లడ్ టెస్ట్ చేయడానికి కూడా బ్లడ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా చాలా బాధ ఉంటుందండి మనకి. ఏమండి ఇష్టంగా ఇస్తామేంటి? సిరంజిలోకి ఎంత వస్తుందండి? దాని నిండా తీసుకుంటారన్నా. తీసుకుంటే మనం ఏమనుకుంటామంటే, అమ్మ నా ప్రాణం అంతా పోయి తీసేశారు అనుకుంటాం. నా ప్రాణం అంతా తీసేశారు, ఎంత రక్తం తీసేశారు అనుకుంటాం. నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు అండి, మొన్న నేను H1AB అనేది షుగర్ టెస్ట్, మంచి క్వాలిటీ టెస్ట్ అది, దాన్ని టెస్ట్ చేయటానికి వెళ్ళాను. అప్పుడు కూడా తీసారండి. నాకు అనిపించింది, ఒక సిరంజి నిండా రక్తం తీస్తేనే అరే మనం ఎంత బాధపడిపోతున్నామే. మీరు గమనించండి, బ్లడ్ ఇచ్చిన వాళ్ళు గమనించండి, వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి, ముందుకంటే ఎక్కువ తింటారు, తర్వాత పండ్లు బాగా తింటారు, ఆ డ్రై ఫ్రూట్స్ బాగా తింటారు, నీళ్లు బాగా తాగుతారు, మాంసం బాగా తింటారు, ఫుల్గా లాగించేస్తారు. ఎందుకు ఇటు చేస్తున్నావు అంటే, నేను ఒక ప్యాకెట్ రక్తం ఇచ్చాను అంటారు. అంటే ఏం అర్థం? అంత శ్రేష్టమైందండి రక్తం, చాలా జీవితంలో విలువైందండి. అందుకే మన రక్తంతో పోలిస్తే ప్రభువు ఇచ్చిన రక్తం ఎంత విలువైందో మనకు అర్థం అవుద్ది, గమనించాలి. కాబట్టి ఆ రక్తముతో క్రీస్తు అమూల్యమైన, మనలాంటి రక్తం కాదు, మన రక్తంలో ఇంప్యూరిటీస్ ఉంటాయి, అవి కొన్ని పనికి రాకపోవచ్చు. ఏమండి, దానిలో తక్కువ ఉండొచ్చు శక్తి,
బలం తక్కువ ఉండొచ్చు, రకరకాల రోగాలైనా ఉండొచ్చు. దట్టు ఇంకోటి ఏంటి, రక్తం పోతే రక్తం దాని మాత్రం నిలబడుతుంది, ప్రాణం మాత్రం పోద్ది, పాపం పోద్ది ఏంటి. మనం రక్తం దానం చేస్తాం కదండి, పోయిన ప్రాణం తిరిగి వస్తుంది తప్ప పాపం పోతుందా మన రక్తంతో? అది యేసు ప్రభుల వారి రక్తానికి మన రక్తానికి ఉన్న డిఫరెన్స్ కూడా అది. పోయిన ప్రాణం తిరిగి వస్తుందేమో కానీ వాడు చేసిన పాపాలు ఏమి పోవు. కానీ యేసు ప్రభుల వారి రక్తంతో అన్ని విమోచించబడతాయి. అలా క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి మనం చాలా విలువైన వాడు. సృష్టికర్త ప్రాణమిత్వగా కొనబడిన వారం అండి. ఎందుకు మన జీవితాన్ని, మన బ్రతుకులని, మన జన్మని తిట్టిపోసుకుంటూ ఉండేవాళ్ళు, నేను ఎందుకు విలువలేని దాన్ని, చేతగాని దాన్ని, అసలు అలాగా ఆలోచన రాకూడదు, మనకే రాకూడదు. మనం చాలా శ్రేష్టమైన వాడు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళు, మనం విమోచించబడ్డ వాళ్ళం. అందుకే మనం ధన్యులము అని రాయబడింది బైబిల్లో. కనుక ప్రియులరా, ఎందుకు రోమా పౌరసత్వం కంటే గొప్పది దేవుని రాజ్య పౌరసత్వం అంటే, ఎందుకు బాప్తీసు యోహాను గారి కంటే గొప్పవాళ్ళం అవుతాం అంటే, మన విమోచన క్రీస్తు రక్తముతో జరిగినది. రోమా రాజ్య పౌరసత్వం పొందిన వాడు పాపాత్ముడు కావచ్చు, స్త్రీలు కరిన వారిలో అభ్యంతరపడిన స్థితిలో ఉండినటువంటి వాడిగా బాప్తీసు యోహాను గారు ఉండొచ్చు. కానీ మనం రక్షణలోనికి వచ్చినటువంటి తొలినాళ్ళు ఏవైతే ఉంటాయి ప్రారంభంలో, కడిగిన ముత్యమండి. అప్పుడే అమ్మ కడుపులో నుంచి బయటికి వచ్చిన బిడ్డ ఎంత స్వచ్ఛమైనటువంటి స్థితిలో ఉంటారో అలాంటి జీవితం మనం ప్రారంభించింది ప్రభులో. కాబట్టి ప్రియులరా, అలా గొప్పది. బ్రిటిష్ బానిసత్వం కంటే, ఐగుప్తు బానిసత్వం కంటే పాప బానిసత్వం ప్రమాదకరమైంది. అట్టి బానిసత్వం నుంచి విమోచించబడింది మన బ్రతుకులు, మన జీవితాలు. మరి ఇంత విలువైనటువంటి రక్షణ ప్రభు ఇస్తే దాన్ని మనం ఎంత విలువైన దానిగా చూస్తున్నాం, ఎంత శ్రేష్టమైన దానిగా దాన్ని భావిస్తున్నాం, ఆ రక్షణ పాత్రను ఎంతవరకు చేతపట్టుకోగలుగుతున్నాం, దాని ద్వారా 10 మందికి మేలుకరంగా ఎలా మారగలుగుతున్నాం, అవన్నీ మన జీవితంలో జరుగుతున్నాయా, సాధ్యమవుతున్నాయా గమనించండి. ఎందుకనంటే మన వాల్యూ మనకే తెలియకపోతే ఇంకెలా మనం వెలగగలం, ఎలా మెలగగలం? అందుకే ప్రియులరా, ఎప్పుడు అనుకోవాలి మనం, దీనికి అనవసరంగా ఇంత విలువ పెట్టి కొనుక్కొని వచ్చాం, వేస్ట్, అంత చేయది అని మనం బాధపడతాం. చూసారా? ఇంకా మనకు అది సరైన రీతిలో పని చేయకపోతే ఏదన్నా తీసి నేలకేసి కొట్టేస్తాం కోపం వచ్చి. ఎంత పెట్టాను నీకోసం, ఎందుకు పనికి వస్తున్నాను? ఆఫ్టర్ ఆల్ ఒక 5 రూపాయలు పెట్టి స్పాంజ్ కొన్నాం అనుకోండి, స్పాంజ్ 5 రూపాయలు పెట్టి స్పాంజ్ కొంటే అది నీళ్లు పీల్చుకోవట్లే అనుకుందాం, ఒప్పుకుంటామండి? ఊరుకుంటావా? 5 రూపీస్ పెట్టి కొన్నది నీళ్లు పీల్చుకునేటటువంటి పనికి ఆ స్పాంజ్ తాలూకు పనులు ఏవైతే చేస్తాయో ఆ పనులైనా చేయాలి. అది చెయ్యకపోతే దాన్ని నలిపేస్తావే, దాన్ని చించి పడేస్తావే. ఈరోజు దానికి తగినటువంటి అమూల్యమైన రక్షణ పొందుకున్న దానికి తగినటువంటి జీవితం మనం జీవించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడన్నా మనకు ఆ స్పృహ ఉందా, భయం ఉందా? మనకి ఉంటే మనం ఎప్పుడు ఇలా ఉండవాలి. కోట్ల రూపాయలు కొమ్మరించిన రాని గొప్ప రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు ఉచితంగా, మళ్ళీ ఉచితంగా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, ఎందుకు దాని విలువైన దానిగా చూడట్లేదంటే, మనం ఉచితంగా వచ్చింది కదా, ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదట. ఏమండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం కావటం. కట్నం ఏమి లేకుండా పెళ్లి చేసుకుంటామండి అన్నారు అనుకోండి. ఎవరైనా సంతోషపడడం చాలా తక్కువ అండి. దాన్ని మంచిగా తీసుకుని ఆనందించే వాళ్ళు చాలా తక్కువ. ఎవరు ఎక్కువ ఉంటారు తెలుసా? అమ్మవాడు కట్నం అవుతా అంటున్నాడంటే
ఏ రోగాలు ఉన్నాయో ఏమో, వాడు మగోడో కాదు, ఆలోచనలు వస్తేనేవా? ఖచ్చితంగా అలాంటి ఆలోచనలు ఎన్నో చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే నేను ఉచితంగా చేసుకుంటాను అన్నందుకు. లేదు, అమ్మాయి విషయంలో ఆలోచన చేద్దాం. ఏమండి, ఏ క్వాలిఫికేషన్లు మేము చూడమండి. పిల్లవాడు ప్రయోజకుడా కాదా, సంపాదిస్తున్నా లేదా, ఉద్యోగస్తుడా కాదా చూడమండి. అవన్నీ ఏం చూడకుండానే ఏదో కూలింగ్ నాలు చేసుకుంటూ ఉన్నా కూడా చేసుకుంటాము అని వచ్చాము అనుకుందాం కాసేపు ఆడపిల్ల తరపున. ఆ పిల్ల ఏం జరిగిందో, ఎవరితో తిరిగిందో, తేలం పోయిందేమో, అందుకే ఇవన్నీ అడగట్లేదు. లేకపోతే ఈ కాలంలో అలా ఎవరు చేస్తారండి అంటారు. ఇప్పుడు ఆన్లైన్ ఉంది చూసారా, ఈ ఆన్లైన్ కూడా ఎందుకు చాలా మందికి దాని విలువ తెలియట్లేదు తెలుసా? చెప్పండి, ఎవరు మాట్లాడారు? ఉచితంగా బోధింపబడుతుంది కాబట్టి. ఫ్రీ ఫ్రీ ఫ్రీగా వస్తుంది కదా, అందుకే వాల్యూ లేదు. మనం ఎలాంటి వాళ్ళు అంటే ఏదన్నా ఒకటి డిమాండ్ చేస్తే వామ్మో ఇంత డిమాండ్ చేస్తున్నారంటే అది ఎంత గొప్పదో అనుకుంటాం తప్ప, ఫ్రీగా దేవుడిస్తూ ఉంటే మహద్భాగ్యంగా స్వీకరించి దాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి తత్వం ఉండదండి. కాబట్టి పిల్లరా, రోమా పౌరసత్వం కంటే బాప్తీసు యోహాను గారి కంటే గొప్ప రక్షణ మనం పొందుకున్నాం. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమండి. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటాం. అందుకే దాన్ని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకండి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మంచి మాట, అదేంటంటే మన జీవితంలో భక్తి ఎప్పుడు భాగం కాకూడదు, మన జీవితమే భక్తిలో భాగం అవ్వాలి. భక్తిని సాధించుకొనుటకు మనం సంపాదిస్తున్న సంపాదన ప్లస్ అవ్వాలి, కానీ సంపాదన సందడిలో పడి భక్తిని మర్చిపోకూడదు. ఎవడైనా వాక్యం విడివాడై ఉండి దాని ప్రకారం జీవించకపోతే వాడు ఎలా అంటాడని చెప్పాడు దేవుడు? అద్దములో సహజ ముఖమును చూసుకొని తాను ఎట్టివాడు మర్చిపోయిన మనుషుని పోలిన వాడు అంటారు. ఈరోజు మర్చిపోతున్నాం. మన కోసం ఎంత మూల్యం చెల్లించబడగా మనం విమోచించబడ్డామో దానికి తగినట్టుగా మనం బ్రతుకుతున్నామా లేదా అనేది స్పృహ కోల్పోయి బతికేస్తున్నాం. లోకములో బతకడం తప్పు కాదు, కానీ లోకస్తుల వలె బతకటం తప్పండి. లోకము నుండి వేరే రక్షణ పొందాం, లోకానికి వేరుగా దేవునికి తగినట్లుగా బతకాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి పిల్లరా, దేవుని రాజ్యానికి సంబంధించి మరిన్ని శ్రేష్టమైన సంగతులు మనం రాబోతున్నటువంటి దినాల్లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి.